అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ఆసక్తికరమైన అంశంతో మీ ముందుకొచ్చాను. మనమంతా 3 డైమెన్షనల్ అంటే 3 కొలతలున్న ఈ భూమి మీద బతుకుతున్నాం కదా. మరి ఆ గుండ్రటి ప్రపంచాన్ని ఒక చిన్న చదునైన పేపర్ మీదకు ఎలా తీసుకొస్తారు? అసలది సాధ్యమేనా? ఈరోజు మనం మ్యాప్ల వెనుకున్న ఆ మ్యాజిక్ను లేదా ఆ అద్భుతమైన ప్రాదేశిక సమస్యను డీకోడ్ చేయబోతున్నాం. సో వితౌట్ ఎనీ డిలే డైరెక్ట్గా ఈనాటి వివరణలోకి వెళ్ళిపోదాం. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక పాత రబ్బర్ బంతిని తీసుకోండి. దానిమీద కొన్ని బొమ్మలు గీసి ఆ బంతిని కత్తిరించి ఒక టేబుల్ మీద చదునుగా చేయడానికి ప్రయత్నించండి. ఏమవుతుంది? ఆ బొమ్మలన్నీ సాగిపోయి వికృతంగా తయారవుతాయి కదా. సేమ్ ప్రాబ్లం. గుండ్రంగా ఉన్న భూమిని చదునైన కాగితం మీదకు వక్రీకరించకుండా తీసుకురావడం భౌతికంగా అసాధ్యం. మరి నావిగేటర్లు ఈ సమస్యను ఎలా సాల్వ్ చేశారు? దీనికి ఖచ్చితంగా ఒక స్పెషలైజ్డ్ టూల్ కావాలి. అదేంటో చూసే ముందు ఈరోజు మనం ఏమేం కవర్ చేయబోతున్నామో ఒకసారి ఫాస్ట్గా చూసేద్దాం. ముందుగా భూమిని ఎలా చదునుగా చేస్తారో చూస్తాం. ఆ తర్వాత మ్యాప్లలోని 3 రకాలు, మూడవది దూరం మరియు స్కేర్ వెనక ఉన్న మ్యాథ్స్, అలాగే దిశల ద్వారా నావిగేషన్, మ్యాప్ల సార్వత్రిక భాష మరియు చివరగా స్కెచ్లకు ప్లాన్లకు ఉన్న తేడా. ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్తో ఎవరైనా సరే ప్రాదేశిక అక్షరాస్యతను సులభంగా అర్థం చేసుకోవచ్చు. మొదటి అంశం, భూమిని చదునుగా చూపడం. గ్లోబ్ గురించి మనకు తెలుసు. భూమిని మొత్తం ఒకేసారి చూడ్డానికి గ్లోబ్ చాలా ఎక్సలెంట్ టూల్. కానీ ఒక చిన్న పల్లెటూరు గురించో లేక ఒక నిర్దిష్టమైన జిల్లా గురించో వెతకాలి అనుకున్నప్పుడు గ్లోబ్ అంతగా ఉపయోగపడదు. అన్వేషకులకు కావాల్సిన ఆ లోకల్ డీటెయిల్స్ ఇవ్వడంలో గ్లోబ్ ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. సో ఇక్కడే మనకు అసలైన సొల్యూషన్ దొరుకుతుంది. అదే మ్యాప్. సింపుల్గా చెప్పాలంటే భూమి ఉపరితలాన్ని లేదా అందులో ఒక భాగాన్ని ఒక నిర్దిష్టమైన స్కేల్కు అనుగుణంగా చదునైన కాగితం మీద గీసిన ఒక చిత్రం. ఇందాక మనం మాట్లాడుకున్న రబ్బర్ బంతి ప్రాబ్లంకి ఇది పర్ఫెక్ట్ సొల్యూషన్ అన్నమాట. ఇక రెండో సెక్షన్కి వెళ్దాం. 3 రకాల మ్యాప్లు. అసలు మనకి ఎలాంటి క్యాన్వాస్ కావాలి, మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ వెతుకుతున్నామనే దాన్ని బట్టి మ్యాప్లను ప్రధానంగా 3 రకాలుగా వర్గీకరించారు. అవేంటంటే భౌతిక, రాజకీయ మరియు థీమాటిక్ మ్యాప్లు. పర్వతాలు, నదులు, మహాసముద్రాలు లాంటి ప్రకృతి సిద్ధమైన వాటిని చూడాలంటే భౌతిక లేదా ఫిజికల్ మ్యాప్లు వాడతారు. అదే నగరాలు, దేశాల సరిహద్దులు కావాలంటే రాజకీయ లేదా పొలిటికల్ మ్యాప్లు చూడాలి. ఇక రోడ్లు లేదా ఎక్కడెక్కడ అడవులున్నాయి లాంటి స్పెసిఫిక్ డీటెయిల్స్ కోసం థీమాటిక్ మ్యాప్లు ఉంటాయి. అయితే ఇలాంటి ఎన్నో మ్యాప్లన్నింటినీ ఒక బుక్ రూపంలోకి తీసుకొస్తే దాన్నే మనం అట్లాస్ అని పిలుస్తాం. ఇప్పుడు 3వ విభాగానికి వద్దాం, దూరం మరియు స్కేల్. అసలు ప్రపంచాన్ని అంత చిన్నగా కుదించడం వెనుక ఉన్న గణితం ఏంటి? ఒక మ్యాప్ పనిచెయ్యాలంటే అవసరమైన 3 మెయిన్ పిల్లర్స్లో దూరం అనేది మొట్టమొదటిది. ఇక్కడ కొంచెం కాన్సంట్రేట్ చేద్దాం. స్కేల్ అంటే ఎగ్జాక్ట్గా ఏంటి? చాలా సింపుల్ అండి. భూమి మీద ఉన్న వాస్తవ దూరానికి మ్యాప్లో చూపించిన ఆ చిన్న దూరానికి మధ్య ఉన్న రేషియోనే స్కేల్ అంటారు. ఈ జాగ్రత్తగా చేసిన క్యాల్క్యులేషన్ వల్లే మ్యాప్లో చూసే దూరాలు వాస్తవానికి చాలా నమ్మశక్యంగా ఉంటాయి. దీన్ని ఒక ఉదాహరణతో చూస్తే బాగా అర్థమవుతుంది. సపోజ్ ఒక ఇల్లు, ఆఫీస్ మధ్య దూరం 10 కిలోమీటర్లు అనుకుందాం. మ్యాప్లో దాన్ని కేవలం 2 సెంటీమీటర్ల గీతతో చూపించేయొచ్చు. అంటే మ్యాప్లో 1 సెంటీమీటర్ రియల్ లైఫ్లో 5 కిలోమీటర్లకు సమానమన్నమాట. చూసారా, అంత పెద్ద దూరాన్ని ఒక చిన్న కాగితం మీదకు తీసుకురావడానికి మ్యాథ్స్ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో. అయితే ఇక్కడే ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. స్మాల్ స్కేల్ మ్యాప్స్ మరియు లార్జ్ స్కేల్ మ్యాప్స్. పేర్లు వినగానే మనకు కొంచెం రివర్స్లో అనిపిస్తుంది. వాస్తవానికి ఖండాలు లేదా దేశాల లాంటి పెద్ద పెద్ద ప్రాంతాలను చూపించడానికి చిన్న స్కేల్ మ్యాప్స్ వాడతారు. అంటే ఇక్కడ 5 సెంటీమీటర్లు ఏకంగా 500 కిలోమీటర్లను సూచిస్తుంది. కాబట్టి డీటెయిల్స్ చాలా తక్కువగా ఉంటాయి. అదే ఒక చిన్న గ్రామం లేదా పట్టణం గురించి తెలుసుకోవాలంటే మనం వాడేది పెద్ద స్కేల్ మ్యాప్స్. ఇక్కడ 5 సెంటీమీటర్లు కేవలం 500 మీటర్లను మాత్రమే సూచిస్తుంది. సో చిన్న ప్రాంతాలను కవర్ చేస్తాయి కాబట్టే వీటిలో లోకల్ ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువగా క్లియర్గా ఉంటుంది. ఇక 4వ అంశం, దిశతో నావిగేషన్. మ్యాప్లో సరైన మార్గాన్ని కనుక్కోవడం ఎలా? మన టూల్ కిట్లో ఇది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్. మ్యాప్లో ఎప్పుడైనా గమనించుండి, కుడివైపు పైభాగంలో ఎన్ అనే అక్షరంతో ఒక బాణం గుర్తు ఉంటుంది. అది ఎప్పుడూ ఉత్తర దిశనే చూపిస్తుంది.
ఒక్కసారి ఉత్తరం ఎటువైపుందో తెలిస్తే తూర్పు, పడమర, దక్షిణం ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. వీటినే కార్డినల్ పాయింట్స్ అంటారు. అలాగే ఈశాన్యం, ఆగ్నేయం లాంటి మధ్యంతర దిశలు ఒక లొకేషన్ను ఎగ్జాక్ట్గా పాయింట్ చేయడానికి భలే యూజ్ అవుతాయి. ఇక మ్యాగ్నెటిక్ కంపాస్ సంగతి సరే, దాని ముళ్ళు ఎప్పుడూ ఉత్తర దక్షిణ దిశలనే సూచిస్తుందన్నది ఒక యూనివర్సల్ ట్రూత్. నెక్స్ట్ 5వ సెక్షన్, యూనివర్సల్ మ్యాప్ లాంగ్వేజ్ లేదా చిహ్నాలను డీకోడ్ చేయడం. ఇది మ్యాప్లకు సంబంధించిన 3వ కీలకమైన ఎలిమెంట్. మ్యాప్లకొక స్పెషాలిటీ ఉంది. మీకు ఆ ఊరి భాష రాకపోయినా పర్వాలేదు, ఈ చిహ్నాలు తెలిస్తే చాలు, మ్యాప్ మీతో మాట్లాడుతుంది. అదెలాగో ఇక్కడ చూద్దాం. రైల్వే ట్రాక్లు, బ్రిడ్జ్లు, పెద్ద పెద్ద చెట్లను మ్యాప్లో ఉన్నదున్నట్లుగా డ్రా చేయలేం కదా. అందుకే అంతర్జాతీయంగా అందరూ అంగీకరించిన కొన్ని కన్వెన్షనల్ సింబల్స్ను వాడతారు. కాంప్లెక్స్ నిర్మాణాలను కూడా రంగులు, గీతల సహాయంతో చాలా సింపుల్ గ్రాఫిక్స్గా మార్చేస్తారు. ముఖ్యంగా రంగులు. కొన్ని స్పెసిఫిక్ రంగులు చూసిన వెంటనే మనకు విషయం అర్థమైపోవాలి. నీటి వనరులు చూపించడానికి బ్లూ కలర్, పర్వతాలకు బ్రౌన్ కలర్, పీఠభూములకు యెల్లో మరియు మైదాన ప్రాంతాలకు గ్రీన్ కలర్ వాడతారు. ఇది ఇన్స్టెంట్గా అర్థమైపోయే ఒక అద్భుతమైన విజువల్ షార్ట్కట్. ఇప్పటివరకు మనం నేర్చుకున్నదంతా ఒకసారి ప్రాక్టికల్గా చూద్దామా? ఇక్కడ కనిపిస్తున్న సుందర్పూర్ గ్రామ మ్యాప్ను గమనించండి. ఇందులో స్కేలుంది, దిశలున్నాయి, అలాగే మనం మాట్లాడుకున్న కన్వెన్షనల్ సింబల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఒకదానితో ఒకటి ఎంత పర్ఫెక్ట్గా సింక్ అయ్యాయో కదా. ఇప్పుడు మీకు చిన్న టాస్క్. ఇందాకట్నుంచి మనం మ్యాప్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుకున్నాం కదా, దాన్ని బట్టి ఈ ప్రశ్నలకు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఆ బాణం గుర్తు ఆధారంగా అక్కడున్న నది ఏ దిశలో ప్రవహిస్తోంది, అలాగే ఆ రైల్వే వంతెనను గమనించండి, దానికి పోలీస్ స్టేషన్ ఎటువైపున ఉంది. ఇలాంటి ప్రశ్నలు వేసుకోవడం వల్లే మన నావిగేషనల్ లిటరసీ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఇక ఫైనల్ సెక్షన్, స్కెచ్లు వర్సెస్ ప్లాన్లో. కొన్నిసార్లు ఈ సాంప్రదాయిక మ్యాప్లు మన అవసరానికి సరిపోవు. అలాంటప్పుడు మనకు వేరే ఆల్టర్నేటివ్స్ కావాలి. అవేంటంటే స్కెచ్ మరియు ప్లాన్. ఒక ఫ్రెండ్కి దారి చెప్పడానికి జస్ట్ మన మెమరీ మీద ఆధారపడి స్కేల్ లేకుండా రఫ్గా గీసేదాన్ని స్కెచ్ అంటాం. కానీ ఒక చిన్న గదిని దాని ఎగ్జాక్ట్ పొడవు, వెడల్పులతో పెద్ద స్కేల్ ఉపయోగించి డీటెయిల్డ్గా గీస్తే దాన్ని ప్లాన్ అంటారు. స్కెచ్ అనేది రఫ్ ఐడియా ఇస్తే, ప్లాన్ అనేది పర్ఫెక్ట్ డైమెన్షన్స్ ఇస్తుంది. ఈనాటి వివరణను ముగించే ముందు మీకో ఇంట్రెస్టింగ్ క్వెశ్చన్. ఎవరి హెల్ప్ లేకుండా కేవలం మీ జ్ఞాపక శక్తితో మీ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఒక స్కెచ్గా గీయాలంటే మీరు ఎంత పర్ఫెక్ట్గా గీయగలరు? ఒక్కసారి ఊహించుకోండి. మ్యాప్లు కాగితాల మీదే కాదు, మన మెదడులో కూడా రూపొందుతాయి. ఈరోజు సెషన్ మీకు ఖచ్చితంగా ఒక కొత్త పర్స్పెక్టివ్ను ఇచ్చిందని అనుకుంటున్నాను. ఇంకోసారి ఫోన్లో మ్యాప్స్ ఓపెన్ చేసినప్పుడు దాని వెనుకున్న ఈ అద్భుతమైన మ్యాజిక్ను తప్పకుండా గుర్తుచేసుకోండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ టుడే.